వీడియో అనమాట బీ ఎడ్యుకేషన్లో. లాస్ట్ టైం మనం సింథటిక్ ఫైబర్స్ ప్లాస్టిక్స్ విన్నాం కదా, దాంట్లో ఇది మన సెకండ్ పార్ట్ అనమాట. ఇలా చెప్పాను కదా సెకండ్ పార్ట్ ఇస్తానని, ఇంకా రిమైనింగ్ పార్ట్ ఇది అనమాట. ఇవాళ మనం కవర్ చేద్దాం. దీనికి కూడా మనం ఒక 100 లైక్స్ ప్లీజ్ గివ్ 100 లైక్స్ చేయండి ప్లీజ్ 100. ఇంకా వీడియోని అయితే మనము స్టార్ట్ చేద్దాము. ఇలా మనకి తెలిసింది అప్పుడు ప్లాస్టిక్స్ ఇంకా మిగిలిపోయింది అనమాట. అలా ఇంకా రిమైనింగ్ పార్ట్ ఉంది. ఇలా మనమైతే అదంతా డిస్కవర్ చేద్దాం అనమాట. ముందైతే మీరు కిందికి వెళ్ళి సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేసేయండి. ఈ కామెంట్లో ఏమైందంటే మీరు ఏదైనా మీద ఏమైనా ఒపీనియన్ ఉంటే మాకైతే తెలియజేయండి. ఇలా మరి స్టార్ట్ చేద్దాం. ఇలా మనమైతే ప్లాస్టిక్ గురించి తెలుసుకోబోతున్నాము. ప్లాస్టిక్ మనం ఇంట్లో ఎప్పుడు వాడతామంటే మన ఇంట్లో ఎక్కడెక్కడ కనబడుతుంది మనకి ప్లాస్టిక్స్. నేను చెప్తానులే, వాటర్ బాటిల్స్ మనకు ప్లాస్టిక్, చైర్లు ప్లాస్టికే, బకెట్లు ప్లాస్టిక్లే, మగ్స్ ప్లాస్టిక్లే, డస్ట్బిన్ ప్లాస్టికే, అదర్ వేరే కిడ్స్ ఉంటాయి కదా టాయ్స్ ఇట్లా ఉంటాయి కదా, అది కూడా అదర్ థింగ్స్ అనమాట. దాన్ని కిడ్స్ అసలుకి ప్లాస్టిక్ అంటే ఏంది? ప్లాస్టిక్ ఈజ్ అ పాలిమర్ లైక్ ఏ సింథటిక్ ఫైబర్. ప్లాస్టిక్ ఒక సింథటిక్ ఫైబర్ చెప్పాను కదా, ఆర్టిఫిషియల్. సింథటిక్ అంటే తెలుసుగా, గుర్తులేకపోతే మళ్ళీ పార్ట్ 1 చూడండి, మళ్ళీ చెప్పలేను నేను. మీరు కావాలంటే ఫార్వర్డ్ చేసుకొని మళ్ళీ చెప్పుకోవచ్చు అదనమాట. ప్లాస్టిక్ ఈజ్ రిపీటింగ్ కెమికల్ యూనిట్స్ అనమాట. అంటే ఒక కెమికల్ రిపీటింగ్ అంటే ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ పాలిమర్ అంటే చెప్పాను సార్ కదా, పాలి అంటే ఒకటి, పాలి అంటే మెనీ, మర్ ఒకటి, అందులో ఒకటి, ఒక పాలి ఒక మొత్తం ఒక మాలిక్యూల్కి ఒక పార్ట్ అనమాట. ఈ యొక్క మనము ఇక్కడ చూస్తున్నాము కదా, ఒక 100 వేరే ఒక కెమికల్ యూనిట్స్, లార్జ్ మాలిక్యూల్ హ్యావింగ్ మెనీ రిపీటింగ్ కెమికల్ యూనిట్స్, ఎన్నో కెమికల్ యూనిట్స్ కలిపితే ఒక ప్లాస్టిక్ అయితే మనకి తయారైపోయింది. ఇప్పుడు దీంట్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి లీనియర్ పాలిమర్, అలానే గ్రైడ్ పాలిమర్ అనమాట. లీనియర్ పాలిమర్ అంటే స్ట్రైట్ ఉంటుంది అనమాట. ఇవైతే మనకి డబ్బా షేప్, డబ్బా ఉంటుంది కదా అండి, అట్లా పోతూ ఉంటుంది ఇట్లా డబ్బాలు అనమాట, తెలుసు కదా. ఈ ప్లాస్టిక్ ఈజీలీ మోడబుల్ అనమాట. అంటే మనం ప్రెజర్ ఉంటుంది కదా, ప్రెజర్ పెట్టి హీట్ అనేది ఫామ్ అయిపోతే మనకి ఈజీగా షేప్స్ అనేది మారిపోతాయి. ఇక్కడ ఇట్లుండేది ఇట్లా అయిపోతుంది అట్లా అనమాట. ఓకేనా, మనం ఈ వీడియో ప్లాస్టిక్ ఈజ్ లైట్ వెయిట్ అండ్ స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్. ప్లాస్టిక్ అనేది లైట్ వెయిట్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఐరన్ ఆర్ స్టీల్ మెటీరియల్ తీసుకోండి. స్టీల్ మెటీరియల్ ఐరన్, దాన్ని ఏదైనా ఇంత పెద్ద షేర్లు ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది ఉన్నాయి, దాన్ని జరిపితే చాలా కష్టం ఉండేది. ఫాస్ట్ డిసైడ్ ఎక్కువ గట్టిగా ఉండేది, వెయిట్ ఎక్కువ ఉండేది, బాగా హెవీ వెయిట్ అనమాట. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ లేకపోతే ఉండదు, గింత లైట్ వెయిట్ ఇంతే ఉంటుంది. ఇదైతే ప్లాస్టిక్ మెటీరియల్ ఈజీ గింత ఊపుతుంది, ఈజీ డ్యూరబుల్, ఎక్కువగా ఇది రియాక్టివ్ అనమాట. ఎక్కువగా మనకి దీంట్లో మనకి ఐరన్లో ఏంటంటే రియాక్టివ్ ఎక్కువ ఉండేటట్టు అని మంచిది, వాసన. ప్లాస్టిక్ అనేది మంచిది కాదు కదా, చెప్తాను దాని గురించి కూడా. నాన్ రియాక్టివ్ అనమాట ప్లాస్టిక్. ఎందుకు వాడదామంటే మనం ఈజీ టు కలర్ ఏదో ఇట్లా మనం చేసుకోవచ్చు. అలానే ఈజీ రోల్స్, షీట్స్ ఉంటాయి కదా, పేపర్స్ కానీ తుడుచుకొని, టిష్యూస్ లాగా, వైర్స్కి. అలానే పాలీథిలిన్ ఈజ్ ఎ పాపులర్ ప్లాస్టిక్ యూజ్డ్ టు మేక్ ప్లాస్టిక్ బ్యాగ్స్. ఇది ఎక్కువగా మనము ప్లాస్టిక్ బ్యాగ్స్కి యూజ్ చేస్తాం అనమాట. ఇవన్నీ ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కదా, ఇవి ఎక్కువగా మనము ప్లాస్టిక్ ఈజీగా అయిపోతుంది అనమాట. మనకి ఏమంత పని ఉండదు, వేరే అంటే కష్టం ఇవి చేయాలి. స్టీలు ఇవి పెద్ద కథ కానీ మనకి ఈ ప్లాస్టిక్లలో రీయూజ్ చేయొచ్చు. రీయూజ్ అంటే మనం ఎగ్జాంపుల్గా ప్లాస్టిక్ బాటిల్ని మీరు ఇట్లాంటివి చూసి ఉంటారు. ఒకసారి నేను చూపిస్తానండి, ఇక్కడ చూడండి, ఇదిగోండి చూసారా, ఇట్లా ఈ బాటిల్ని కట్ చేసి దీన్ని మనము చేస్తే చాలా మంచిది అనమాట. మీకు ఈ యొక్క ప్లాస్టిక్ డిసడ్వాంటేజ్ కూడా మీకు లాస్ట్కి అయితే నేను చెప్తాను, లాస్ట్లో మిడిలో ఎక్కడో అప్పుడు చెప్పేస్తాను. పార్ట్ 2 వీడియోలోనే ఇప్పుడే చెప్పేస్తాను. ఓకేనా, ఇంకా మనం ఒక్క నిమిషం పార్ట్ 2 వీడియోలో అది చెప్పేస్తాను. అట్లుంటుంది అనమాట. మీరు చూసే ఉంటారు, చాలా మీకు తెలిసే ఉంటుంది.
పొల్యూషన్ ఎన్వైరన్మెంట్ అక్కడికి వెళ్ళిళ్ళు అనుకో, ఇది వాసన స్మెల్ బ్యాడ్ అనమాట. అసలు అది మంచిగా కాదనమాట. ఇవి ఇప్పుడు మీరు ఒక ప్లాస్టిక్ని బంద్ చేసినా మళ్ళీ అది ఇంకా ఎక్కువ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ వాసన ఇంకా ఎక్కువ చేస్తుంది, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. దానివల్ల చాలా ఎన్వైరన్మెంట్కి కానీ మనకు కానీ చాలా ఎన్వైరన్మెంట్కి అయితే చాలా డ్యామేజ్. ఎగ్జాంపుల్గా ఇది కూడా చాలా ప్లాస్టిక్ ఎన్వైరన్మెంట్. ఏంది షాప్ పోతావు, ప్లాస్టిక్ బ్యాగులు ఇట్లా తెస్తావు, తెచ్చి దానికి డ్రెస్సులు తీసుకుంటావు, ప్యాకెట్ పడుతావు, ఇక దాన్ని పోయి డస్ట్బిన్లో పడుతావు. ఇక మమ్మీ డాడీ నువ్వు పోయి డస్ట్బిన్లో పడుతావు, డస్ట్బిన్లో పోయి గార్బేజ్ పోతుంది. అది విండ్ ద్వారా మన ఇవేంది నీళ్ళలో పోతుంది. అరే ఏంది విండ్ వల్ల నీళ్ళలో పోతాయి అట. ఏంది తింటా మనం ఈ గార్బేజ్ ఏమవుతుంది, ఇది ఏం దాని వాసన వస్తుంది కదా, ఇప్పుడు చెప్తుంది, ఈ ఇంటి ద్వారా వెళ్తుంది ఈ ఊర్లకి మౌంటైన్లకి పోతుంది అనమాట. ఈ వాసన ఎట్లా వస్తుందంటే చెప్తాను, నెక్స్ట్ వస్తుంది, ఇప్పుడే వస్తా లాస్ట్ ఇట్లా ఇంట్రడక్షన్. పీల్స్ ఆఫ్ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాలంలో మనకి ఏం కనబడుతుంది, పీల్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, లెఫ్ట్ ఓవర్ ఫుడ్ స్టఫ్. మనం పీల్స్ ఉంటాయి కదండి, ఏది మన ఫ్రూట్స్ పీల్ కానీ ఇది కానీ అది కానీ జస్ట్ 1 to 2 వీక్స్లో అయితే ఈ యొక్క అయిపోతుంది. బయోడిగ్రేడబుల్ నాన్ బయోడిగ్రేడబుల్ అంటే బయోడిగ్రేడబుల్ అంటే రీసైకిల్ అయిపోతుంది. ఫ్యాక్టరీలలో కానీ ఏమైనా రీసైకిల్ అయిపోతుంది అంతే. ఇక నాన్ బయో రీసైకిల్ బ్యాగ్ ఎక్కువగా మనకి ప్లాస్టిక్ వేస్ట్ రీసైకిల్ అయిందనమాట.
ఎక్కువనే ఉంటాయి. కాకపోతే మన అవసరం లేదు. 6 కంటే ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఇంకోటి ఉంటుంది అదర్, అది అవసరం లేదు పెద్దగా. ఇప్పుడు మనకు 6 సరిపోద్ది అనమాట. వేరే ఇంకా మనకు అవసరం లేదు. ఇంకా వేరే అన్నీ ఉంటాయి అవన్నీ. హౌస్ వేర్స్, పైప్స్ ఎట్సెట్రా. ఇది ఎక్కువగా బాటిల్స్, బకెట్స్, ఇంకా మనకి ఇక్కడ 3 ఈ పీవీసీ, ఎల్ఈపిఈ, పీపీ ఈ 3
ఉంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడొచ్చు అనమాట. మీకు ఇంకా ఇందులో డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్కి వెళ్ళి మళ్ళీ మీరైతే నన్ను వీడియో పెట్టవచ్చు. మీరు ఏ కామెంట్ చేసినా నేను వింటాను. దాదాపుగా అన్ని కామెంట్స్ అయితే చదువుతాను. ఓకే బాయ్స్, మీరైతే ఈ ఎడ్యుకేషన్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే, ఇంకా చెప్పొచ్చు అనే వాళ్ళు ఇంకా లైక్ కొట్టచ్చు అనమాట. ఓకే బాయ్ గాయ్స్.